నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ట్యాగూర్ సినిమా చూసింటాం. ట్యాగూర్ సినిమాలో చిరంజీవి గారి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో పాతుకుపోయి అక్కడ జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని చిరంజీవి గారి ఏసీఎఫ్ కు అందిస్తా ఉంటారు. ఆ ఏసీఎఫ్ లో ఆయన ఏం చేస్తాడు, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ లిస్టు తీసి టాప్ 1 లో ఎవరు, టాప్ 2 లో ఎవరు, టాప్ 3 లో ఎవరు ఉంటారో వాళ్ళని శిక్షిస్తారు. అది సినిమా. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులనండి, లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో పాతుకుపోయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు చేరవేస్తూ ఉన్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్తను అరెస్ట్ చేస్తే, చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసి కోర్టుకు ఫలానా రూట్ లో తీసుకొని వస్తా ఉండామని చెప్పి గోరంట్ల మాధవ్ కు తెలియజేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరు? సమాధానం ఉండదు. సో గోరంట్ల మాధవ్ కి ఏ విధంగా అయితే మ్యాటర్ లీక్ చేశారో ఆ విధంగానే ప్రతి డిపార్ట్మెంట్ లోనూ, అందరని నేను చెప్పడం లేదు కానీ కొంతమంది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేస్తున్నారు. వాళ్ళనందరినీ ఏరివేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో ఇక్కడ చూడండి, జగన్ కోవర్టులకు చెక్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క ముఖ్య అజెండా ఏంటంటే, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ పని ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడము. ఇదే కాకుండా వాళ్ళు సరిగ్గా పని చేయకుండా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వచ్చి దాన్ని ప్రభుత్వం మీద రుద్ది ఉద్యోగులు దారి తప్పి ఆ చెడ్డ పేరు మొత్తాన్ని కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి, రాజకీయంగా లబ్ధి చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏరి పారేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక్కడ చూడండి, జగన్ కోవర్టులకు చెక్. సెక్రటరియట్ లో ప్రక్షాళన షురు. త్వరలో పెద్ద ఎత్తున ఐఏఎస్ లు, ఐపీఎస్ లు బదిలీలు. ఇంకొక ఉదాహరణ చెబుతాను చూడండి. పులివెందల్లో మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీస్ బాసుల యొక్క ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి సహకరించారే కానీ ఆయన్ని అరెస్ట్ చేసేదానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఆ తర్వాత కోయ ప్రవీణ్ గారు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారే గాని ఆ కడప పోలీసులు కావచ్చు, ముఖ్యంగా పులివెందుల పోలీసులు ఇప్పటికీ కూడా స్వామి భక్తిని చూపిస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది సెక్రటరియట్ లో ఉన్నారని వాళ్ళను కూడా ప్రక్షాళన చేస్తే గాని వీళ్ళ పని సజావుగా సాగదనేటువంటి ఉద్దేశంతో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి భక్తులు ఉన్నారో, అంటే శాలరీ తీసుకుంటా గవర్నమెంట్ కు పని చేయకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఏరివేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం గనుక 1 సంవత్సరం ముందే తీసుకొని ఉంటే ఈ పాటికి ఎంతో బాగుండేది. కానీ ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. మారనున్న ప్రధాన శాఖల అధిపతులు, పలువురు కలెక్టర్లు, ఎస్పీలు చేంజ్. పనితీరు ఆధారంగా సీఎం కసరత్తు. జగన్ అనుయాయులపై స్పెషల్ ఫోకస్. తన మార్క్ చూపించబోతున్న సీఎం చంద్రబాబు. సెక్రటరియట్ లో జగన్ కోవర్టులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు మాజీ సీఎం కు జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్నారు కొందరు ఐఏఎస్ లు, కీలక అధికారులు అంటూ గత కొంతకాలంగా టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కోవర్టులందరికీ చెక్ పెట్టేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా ప్రక్షాళన చేయవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ప్రత్యేక ఫెసిలిటీస్ పొందారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో అక్కడ జైలర్లు కావచ్చు, అక్కడ జైలు సిబ్బంది కావచ్చు, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా కడప జిల్లాకు సంబంధించి కడప జైల్లో రెడ్ శాండిల్ స్మగ్లర్లను అరెస్ట్ చేసింటే వాళ్లకు కూడా ఆ పోలీసులు సహకరించినటువంటి విషయం కూడా మనం వార్తల్లో చూసాం. సో ఇలాంటి వాళ్ళను మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేస్తే కానీ వీళ్ళు దారికి రారని చెప్పి మొత్తానికి ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. పలువురు శాఖాధికారులు చేంజ్. త్వరలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు కసరత్తు జరుగుతుంది. కొంతకాలంగా బదిలీలపై చర్చ సాగుతున్నా ఇటీవలే కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర స్థాయితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్థానచలనం ఖాయంగా కనిపిస్తుంది. ప్రధాన శాఖల అధిపతులు మారనున్నారు. సో పోలీసు శాఖలు ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది పోలీసు శాఖనే. చాలా వరకు ఈ శాఖలో
ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు జీతం తీసుకునేదేమో గవర్నమెంట్ దగ్గర, చేసే పని ఒక వైఎస్ఆర్సీపీ వాలంటీర్ల లాగా ఏం జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ పెద్దలకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని వీళ్ళను కట్టడి చేస్తే కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి ఏదైతే ఉందో అది జనాలకు చేరదు. అదే విధంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే కూడా ముందుగానే తెలిసిపోతా ఉంది. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.